హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వలస కూలీగా వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో మనకు రేషన్ కార్డ్ నుంచి ఎలాంటి రేషన్ అయితే అందదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో మనకు రేషన్ కార్డ్ అనేది ఉండదు కాబట్టి, మనకు ఆ రాష్ట్ర రేషన్ అనేది మనకు అందదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా మనం ఏ రాష్ట్రంలో ఉంటున్నామో ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రేషన్ కార్డ్ భారతదేశంలో గుర్తింపు కార్డుగా, పౌరసత్వానికి రుజువుగా కూడా పనిచేస్తుంది. కొన్ని కారణాల వల్ల దేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి లేదా ఒక జిల్లా నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళవలసి వస్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆహార శాఖ ద్వారా రేషన్ కార్డును బదిలీ చేసుకునే సదుపాయం ఉంది. తద్వారా రేషన్ కార్డు వినియోగదారులు ఇతర రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరలకు ఆహార పదార్థాలను అయితే కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే, మీరు రేషన్ కార్డు బదిలీ పొందడానికి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, ఎల్పిజి రసీదు, టెలిఫోన్ బిల్లు అయితే అవసరమైతే ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డును ఆన్లైన్లో బదిలీ చేయడానికి మీరు మీ రాష్ట్ర ఆహార లాజిస్టిక్స్ విభాగంకి యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఆ పోర్టల్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ ఆప్షన్లో రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ స్టేట్ పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 28 రాష్ట్రాలకు సంబంధించిన పోర్టల్స్ అయితే అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఏ రాష్ట్రం పోర్టల్లోకి వెళ్ళాలంటే దానిలోకి వెళ్ళవచ్చు. మనకు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోర్టల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మీ యొక్క పోర్టల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ కోసం ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలి. దాని ద్వారా మీకు రేషన్ కార్డు బదిలీ ఫామ్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ తీసిన ఫామ్ ను తగిన సమాచారం రాసి మీ సంతకం, బొటనవేలి ముద్ర వేసి అవసరమైన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. మీరు మీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయం లేదా ఆహార విభాగానికి వెళ్లి రేషన్ కార్డు బదిలీ దరఖాస్తు ఫారంను ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు ఫామ్ను కార్యాలయంలో ఇచ్చినప్పుడు మీకు రసీదు కూడా ఇస్తారు. దాని ద్వారా మీరు సురక్షితంగా ఉంచుకోవాలి. మీ దరఖాస్తు పత్రాలను అధికారి స్క్రూటినీ చేసి వెరిఫికేషన్ తర్వాత 30 రోజుల్లో మీ రేషన్ కార్డును మీరు కోరుకున్న రాష్ట్రానికి అయితే బదిలీ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా అధికారుల దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే, దానికోసం మీరు ముందుగా మీ జిల్లాలోని ఆహార శాఖ కార్యాలయాన్ని సంప్రదించి అక్కడ వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి నుంచి రేషన్ కార్డును బదిలీ చేయడం గురించిన సమాచారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అధికారి మీకు రేషన్ కార్డు బదిలీ కోసం దరఖాస్తు ఫామ్ ఇస్తారు. మీరు ఈ దరఖాస్తు ఫామ్ లో రేషన్ కార్డు నంబరు, కార్డు హోల్డర్ పేరు, చిరునామా మొదలైన అన్ని వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫామ్ లో అడిగిన డాక్యుమెంట్స్ ని జత చేసి మీరు ఈ దరఖాస్తు ఫారాన్ని రేషన్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి సిబ్బంది మీకు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు ద్వారా మీరు మీ రేషన్ కార్డును బదిలీ గురించి సమాచారాన్ని పొందగలుగుతారు. సో దీనిపై ఇంకా మరింత సమాచారం కోసం ఏపీలోని వారైతే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేయవచ్చు. లేదా pds-ap@nic.in మెయిల్ కూడా పంపవచ్చు. తెలంగాణలోని వారైతే ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ రేషన్ కార్డు అయితే బదిలీ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.